విజయ్, న్యాయ నిపుణులు మీరు మీరు మాట్లాడుతూనే ఉంటారు. న్యాయ నిపుణులు ఈ రకమైన ప్రాబబిలిటీ గురించి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేశారా? జనరల్లీ ఏంటంటే హైకోర్టు ఇంత కాంటి పట్టు లాస్ట్ మినిట్ ఇష్యూని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఈ దశలో మేము ఇన్వాల్వ్ అవ్వలేము లాంటి ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటుంది సహజంగా. ఎందుకంటే ఆల్మోస్ట్ అరెస్ట్ చేసి టెస్టులు చేసేసి రిమాండ్ మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి ఇంకా రిమాండ్కి పంపించే దశలో హైకోర్టు జనరల్లీ ఇంత ప్రాసెస్ జరిగిందని తెలిసిన తర్వాత ఈ దశలో మేము ఇన్వాల్వ్ అవ్వలేము అని చెప్తూ ఉంటుంది. సో అలాంటి స్టేట్మెంట్ హైకోర్టు నుంచి వచ్చే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే హైకోర్టు లెట్స్ వెయిట్ టిల్ మండే అనే అవకాశం ఏమైనా ఉందా? అంటే దీంట్లో రెండు పాసిబిలిటీస్. ఒకటి, అసలు నాంపల్లి కోర్టు జడ్జి ఇమీడియట్గా ఈ పిటిషన్ విచారణకు తీసుకుంటారా, లేకపోతే టైం, ఎందుకంటే ఈవినింగ్ 5 వరకు ఉంది. సో 4 o'clock వరకు, 4 o'clockకి హైకోర్టులో ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవుతాయి. సో జడ్జి ఒకవేళ వెయిట్ చేయాలనుకుంటే అప్పటి వరకు వెయిట్ చేసే ఛాన్స్ ఉంది. కానీ జనరల్ డిస్కషన్స్లో చాలామంది అడ్వకేట్స్ అంతా చెప్తుందంటే, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి తమ కస్టడీలో ఉన్నాం, జడ్జి ముందు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఆ కేసులో మీరు రిమాండ్ ఇస్తారా లేదా అన్నది పాయింట్ కాబట్టి సో అది డిఫరెంట్. కానీ హైకోర్టులో ఏదైతే పిటిషన్ జరుగుతుందో తన పైన నమోదైన ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయమని చెప్పి అడిగాడు. ఈరోజు లంచ్ మోషన్ టైంలో ఆయన వేసినటువంటి పిటిషన్లో ఉన్న కంటెంట్ అంతా కూడా తనకు ఆ కేసుతో సంబంధం లేదు, ఆ మరణానికి తాను కారణం కాదని చెప్తున్నారు. పోలీసులు చూపెడుతున్నటువంటి జస్టిఫికేషన్ అయితే రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారో దాంట్లో కొన్ని అంశాలని మెన్షన్ చేశారు. ఆ అంశాలు ఏంటనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ నాంపల్లి కోర్టు జడ్జి వెయిట్ చేయాలనుకుంటే 4 o'clock హైకోర్టు నుంచి వచ్చే ఆదేశాల వరకు వెయిట్ చేయాలి. ఒకవేళ వెయిట్ చేయకుండా ఉంటే మాత్రం ఇమీడియట్గా ఒకవేళ ప్రీవియస్ అక్యూజులందరినీ కూడా ఇవే సెక్షన్స్ ఇదే దాదాపుగా ఈ గ్రీవెన్స్ ఏదైతే ఉందో ఈ 2 సెక్షన్లకి నాన్ బెయిలబుల్ ఉంది. 10 years మినిమం 5 years మ్యాక్సిమం 10 years ఇంప్రూవ్మెంట్స్ ఉంది. కాబట్టి చట్టంలో ఆ సెక్షన్కి కొంత బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి. స్టాంపేడ్ జరిగింది, బౌన్సర్లు వచ్చి విపరీతంగా లాగేయడం వల్ల తొక్కిసలాట జరిగిందన్న ఎవిడెన్స్ కూడా ఉంది. సీసీ ఫుటేజ్ కూడా కోర్టుకు సబ్మిట్ చేయబోతున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా రిమాండ్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. కానీ ఆ పాయింట్ అంతా కూడా హైకోర్టు విచారణ అయ్యేంత వరకు అవుతారా, లేదంటే ఇమీడియట్గా జడ్జ్ తన ముందుకు వచ్చినటువంటి అక్యూజ్ని ఐదర్ బెయిల్ ఆర్ రిమాండ్ యాక్సెప్ట్ చేయడం కానీ రిమాండ్ రిజెక్ట్ చేయడం కానీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో జడ్జికున్న విచక్షణ అధికారం ఇప్పుడు పాయింట్గా మారింది. ఆ పాయింట్ హైకోర్టు సుపీరియర్ కోర్టు వచ్చే ఆదేశాల వరకు వెయిట్ చేయాలా, అంటే వీళ్ళు అడుగుతున్న పాయింట్ అంతా కూడా మండే వరకు అరెస్ట్ చేయదు. కానీ అరెస్ట్ అయిపోయింది. అరెస్ట్ మెమోని అల్లు అరవింద్కి ఇచ్చారు. అరెస్ట్ మెమోని భార్య స్నేహకి కూడా పోలీసులు ఇన్ఫార్మ్ చేశారు. సో అరెస్ట్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా లా ప్రకారంగా ఖచ్చితంగా అతన్ని రిమాండ్ ఆర్ రిమాండ్ రిజెక్ట్ చేయడం రెండింటిలో ఏదో ఒకటి చేయాలి. కాబట్టి జడ్జి దగ్గర ఉన్నటువంటి విచక్షణ అధికారంతో ఏం చేస్తారు, లేదంటే హైకోర్టు వచ్చేటువంటి ఆదేశాల వరకు వెయిట్ చేస్తారన్న దాని మీదే ఇప్పుడు అంతా ఉంది. కానీ నాంపల్లి కోర్టు లోపలికి వెళ్ళిపోయారు. మరికొద్ది నిమిషాల్లోనే ఖచ్చితమైన ఒక ఆర్డర్ని రాబోతుంది. ఖచ్చితంగా రిమాండ్ వస్తుందని. విజయ్, ఐ హావ్ ఎ క్వశ్చన్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఏంటంటే ఇంతవరకు కూడా ఒక లెటర్, ఇప్పుడు మనం ఒక 2 నిమిషాల క్రితం నేను పీసీఆర్ టీంని వాళ్ళకి ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ పోలీసులకి ఇచ్చిన ఒక లెటర్, ఏది ముందస్తు సినిమా వాళ్ళు వస్తున్నారు మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి ఇచ్చిన లెటర్, అది మీకు డిస్ప్లే చేస్తున్నారు చూడండి. విజయ్, ఇప్పుడు ఈ లెటర్ గురించి నిజానికి ఒక అరగంట క్రితం వరకు ఎవరికీ తెలియదు. సంధ్యా థియేటర్ యాజమాన్య వైఫల్యం ఉంది, వాళ్ళు ముందస్తుగా ఇన్ఫామ్ చేయలేదు, లేకపోతే పోలీసులు వచ్చి ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుని ఉండేవారు, ఇలాంటి అంటువాడు ఇన్సిడెంట్ జరిగి ఉండేది కాదు అని ఇన్ని రోజులుగా ఫ్రమ్ ది 4th night నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాము. బట్ ఇప్పుడు అంటే ఈ లెటర్ ఫేకా, ఈ లెటర్ నిజమా? ఒకవేళ ఈ లెటర్ నిజమైతే నిజానికి పోలీసులు క్వశ్చనబుల్ అవుతారు. అప్పుడు నిజానికి హైకోర్టు ఇప్పుడు ఈ లెటర్ని బేస్ చేసుకుని మీరు ప్రాపర్గా ఆ రోజు రియాక్ట్ అయ్యి ఉంటే ఇది జరిగి ఉండేది కాదు కదా అని చెప్పి పోలీసుల్ని ఒక మాట అనే అవకాశం కూడా ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం అల్లు అర్జున్కి రిలీఫ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. కొంచెం ఈ లెటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు సడన్గా ఎలా పుట్టుకొచ్చింది, ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేస్తున్నప్పుడు ఈ లెటర్ని ఎందుకు బేస్ చేసుకోలేదు వాళ్ళు దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి? ఏంటి అసలు ఈ లెటర్ సంగతి ఏంటి? అంటే మీకు ప్రీమియర్ షోకి పర్మిషన్ ఇచ్చిందే ఆల్మోస్ట్ 4th 4వ రోజున సాయంత్రం రిలీజ్ అయింది. 3rd రోజు ఏదైతే ఆర్డర్ ఇచ్చారు, సో 3rd రోజు ప్రభుత్వం పర్మిషన్కి ప్రీమియర్ షోకి ఇచ్చింది. వన్ లెటర్ 2nd రోజు రాశారు. సో ప్రీమియర్ షోకి వస్తున్నారన్న సమాచారాన్ని రాసినట్టుగా చెప్తున్నారు. అయితే లెటర్ శాండిటీ మీద కొంత చర్చ జరుగుతుంది. అది ఎంతవరకు అది ఒరిజినల్ లెటర్ అనేది, సంధ్యా థియేటర్ వాళ్ళ యాజమాన్యం ఎక్కడి నుంచి రిలీజ్ చేసింది, ఎవరికి మెయిల్ చేశారు, ఒకవేళ సంధ్యా థియేటర్ యాజమాన్యం దగ్గర ఈ పేపర్ ఉండుంటే వాళ్ళ మేనేజర్ వాళ్ళ ఓనర్ అరెస్ట్ అయినప్పుడు ఈ పేపర్ని వాళ్ళు కోర్టుకు చూపెట్టే ప్రయత్నం చేయాలి. కానీ అక్కడ కూడా చేయలేదు. సడన్గా ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత లెటర్ బయటకు వచ్చింది. ద శాండిటీ ఆఫ్ లెటర్ మీద కూడా కొంత అనుమానాలు అయితే ఉన్నాయి. కానీ మీరు అడిగిన ఓవరాల్ క్వశ్చన్లో ఒక పాయింట్ వచ్చేసి
పోలీసులు స్టాంపేడ్ జరగడానికి థియేటర్ యాజమాన్యం సరైన ప్రికాషన్స్ తీసుకోలేదు. ఎంతమంది వస్తారని ముందు యాంటిసిపేట్ చేయలేదు, ఎన్ని టికెట్లు అమ్మారో చెప్పలేదు. ఇవన్నీ కూడా టెక్నికల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వస్తున్న పార్ట్స్లో చాలా ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ఒక సింగిల్ పాయింట్ తీసుకొని కోర్టు ఆ మేరకు డెసిషన్ తీసుకుంటుందా లేదన్నది కూడా పాయింట్గా చూడాలి. కానీ ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి అరెస్ట్కి రీజన్ పరోక్షంగా వ్యక్తికి మరణానికి కారణమయ్యాడు. సో ఆ వ్యక్తి మరణానికి కారణమయ్యాడా లేదన్నది 4 o'clock తెలుస్తామన్నది కోర్టు చెప్పింది. సో అరెస్ట్ ప్రొసీజర్ కావచ్చు, ఆ వ్యక్తి అల్లు అర్జున్ అనే వ్యక్తి ఆ వ్యక్తి మరణానికి కారణమా కాదా, పరోక్షంగా ఎట్లా కారణమయ్యాడు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడైతే కోర్టులో విచారణ జరిగిన సమయంలో వస్తుంది. కానీ ఈ థియేటర్ వాళ్ళు రిలీజ్ చేసిన లెటర్కి ఏదైతే ఉందో అది ఏ షోకి వస్తారని చెప్పాడు, ఏ సమయానికి వచ్చారు చెప్పాడు అనే విషయాన్ని అయితే కొంత మెన్షన్ చేస్తారు. లెటర్ కూడా క్లియర్గా చదివితే కూడా అర్థమవుతుంది. దాంట్లో పోలీసులు చేసిన ఎండార్స్మెంట్ కూడా, ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ఎండార్స్మెంట్ కూడా ఉంది. టు ద అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చికట్పల్లి పిఎస్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఏసీపీ చికట్పల్లికి లెటర్ రాశారు. రిక్వెస్ట్ ఫర్ అరేంజ్మెంట్స్ బందోబస్త్ 4/12/5 2 రోజులు కూడా 70mm థియేటర్ దగ్గర పుష్ప 2 కోసం వచ్చారు. We request you arrange the provide police bandobast Sandhya 70mm RTC Exports Hyderabad in the connection with release Pushpa 2 on 4/12/2024 because there will be a heavy fans crowd. The hero, heroine and VIPs and production team will be coming to see the movie. So we are screening the picture. Maitri Movies Pushpa 2, Allu Arjun, Rashmika. సో వీళ్ళు వస్తున్నారన్న సమాచారం చెప్పారు. కాబట్టి సో ఈ లెటర్ మీద కోర్టు కొంత సీరియస్గానే కన్సిడర్ చేస్తుందా, ఈ లెటర్ నిజంగానే పోలీసులకు ఉంటే ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది, సంధ్య థియేటర్ వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు లెటర్ బయటకు రాలేదు. సో ఈ లెటర్ బేస్ చేసుకొని కొంత కోర్టులో ప్రొసీడింగ్స్ దగ్గర బలమైన వాదన అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు వినిపించే ఛాన్స్ ఉంది. కానీ పాయింట్ అంతా కూడా పెట్టిన సెక్షన్, ప్రీవియస్ అక్యూజులు అరెస్ట్ అవ్వడం, చట్టం అందరికీ సమానమే, అన్ని సెక్షన్లు ఈ కేసులో ఎఫ్ఐఆర్లు అందరూ కూడా వర్తిస్తుంది. కాబట్టి సో ఆ లా అందరికీ ఒకటే అన్న పాయింట్ మీద ఒకవేళ కోర్టు ఏకీభవిస్తే మాత్రం ఖచ్చితంగా ఏం జరగబోతుంది. సో అల్లు అర్జున్ చాయిసెస్ అంతా కూడా ఈ కేసుతో తనకు సంబంధం లేదు, ఆ వ్యక్తి మరణానికి తాను కారణం కాదు. ఆ రోజు మేము ముందస్తుగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళాం, సో మా సైడ్ నుంచి ఎక్కడ మిస్టేక్ లేదు. సో బౌన్సర్ల దాడి అంటారా, అది దాని మీద కొంత ఆర్గ్యుమెంట్ జరిగే ఛాన్స్ ఉంది. ఇది అల్లు అర్జున్ వైపు నుంచి వస్తున్నటువంటి కన్సిడరేషన్. ఒకవేళ కోర్టుకు మరొక క్వశ్చన్ కూడా అడిగారు, మండే వరకు అరెస్ట్ ఆపుకుంటున్నారు. కానీ ఆల్రెడీ ఇక్కడ అరెస్ట్ అయిపోయింది, వైద్య పరీక్షలు అయిపోయాయి, రిమాండ్ రిపోర్ట్ రెడీ చేశారు, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఏం జరగబోతుంది, అటు హైకోర్టు నుంచి వచ్చే డైరెక్షన్ ఏ రకంగా ఉంటుంది, నాంపల్లి కోర్టు అప్పటి వరకు వెయిట్ చేస్తుందా లేదా, ఈ రెండింటి మధ్యలో మరికొద్ది నిమిషాల్లోనే అల్లు అర్జున్ జైలుకి వెళ్తాడా, బెయిల్ పైన బయటికి వస్తాడా, ఏం జరగబోతుంది అల్లు అర్జున్ భవితవ్యం అనేది కొద్ది నిమిషాల్లో తెలిసే అవకాశం ఉంది.